ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇక చదువుకున్నటువంటి సువార్త పాఠ్యభాగాన్ని మనం చూస్తే, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 35వ వచనం నుండి 53వ వచనం వరకు చూస్తే, ఇక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు బంధించబడినటువంటి సందర్భం ఇక్కడ రాయబడింది. ఆయనేమో ఒలీవ తోట గెత్సేమనే ఒలీవ కొండ దగ్గర ఉన్నటువంటి గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు శిష్యులను కూడా ఆయనతో పాటు వెళ్ళగా, వారిని అక్కడ ఒక చోటు ఉంచి రాతివేత అంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేసి వచ్చేసరికి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? చక్కగా నిద్రపోతున్నారు. ఒకసారి వచ్చాడు, చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి మరలా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. రెండోసారి వచ్చినప్పుడు కూడా శిష్యుల పరిస్థితి అదే. ఆ రీతిగానే మూడోసారి కూడా వచ్చినప్పుడు శిష్యుల పరిస్థితి అదే. చివరికి యేసుప్రభువారు అంటాడు, ఇక మేల్కొనండి, నా గడియ వచ్చి ఉన్నది అని చెప్పేసి అంటాడు. అంటే మేల్కొనే మాట ఎలా ఉందంటే, నిద్రపోయిన చాలు, ఇన్నిసార్లు ఇంతసేపు నిద్రపోయిన చాలు, ఇక నా గడియ వచ్చింది, నా సమయం వచ్చిందని యేసుప్రభు వారు చెప్పినట్లుగా ఉంది. అంతలోనే ప్రధాన యాజకులట, దేవాలయ అధిపతులట, పెద్దలట ఒక బందిపోటును పట్టుకోవడానికి వచ్చినట్టు గుదియలతో ఆయుధాలతో ఆయన పట్టుకోవడానికి వచ్చేసారంటండి. ఆయన బంధించబడినప్పుడు సమయము ఎంతో తెలిసిన అర్ధరాత్రి సమయం. పగలు బంధించలేదు ఆయన్ని, పగలు పట్టుకోలేదు. ఆయన అనేక మార్లు దేవాలయంలోకి వెళ్ళి అనేక సార్లు వారికి బోధ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన పట్టుకోలేదు. కానీ అర్ధరాత్రి సమయమున ఆయన పట్టి బంధించినట్లుగా మనం చూస్తాం. ప్రపంచ చరిత్రలో ఎవరూ కూడా ఆ అర్ధరాత్రి సమయమున అరెస్ట్ చేయబడలేదండి. మనకు ఒక చట్టం ఉంది, భారతదేశం కానీ ప్రతి దేశానికి ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టానికి ఒక పరిమితి ఉంటాయి. సాయంకాలం 6 గంటలైతే ఏ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి లేదు. అది చట్టం, అది శాసనం. కానీ ఆ శాసనాన్ని ప్రక్కన పెట్టి అధికారం ఉందని అంగబలంతో జనబలంతో వాళ్ళు ప్రధాన యాజకులందరూ కూడా మూకుమ్మడిగా, పెద్దలు వారందరూ కూడా మూకుమ్మడిగా వచ్చి అర్ధరాత్రి ఆయన్ను బంధించినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించగలం. అందులో వారు అలా రావడానికి, వారిని ముందుకు నడిపించడానికి ఒకే ఒక్కడు ప్రధాన సూత్రధారి. ఎవరతను? ఇస్కరియోతు యూదా. వాడొచ్చి ఏం చేశాడో తెలుసా? యేసుప్రభు వారిని ముద్దు పెట్టుకొని అప్పగించాడండి. యేసుప్రభు వారు అన్న మాట ఏంటి తెలుసా? యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని ఒక ప్రశ్న అడుగుతున్నారు యేసుప్రభు వారు. మనుష్య కుమారుని నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా? ఎటువంటి పరిస్థితి ఉన్నదంటే, 3.5 సంవత్సరాల కాలం శిష్యులలో శిష్యుడుగా, యేసు ప్రభువుకి నమ్మకమైనటువంటి వాడుగా, డబ్బు సంచి అతని దగ్గర ఉంచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు తప్ప అతనిలో ఎటువంటి మార్పు లేదు. అతనిలో ఎటువంటి మార్పు రాలేదు. అతని మనసు అతనికి ఉంది, అతని ఆలోచన అతనికి ఉంది. అతను చెయ్యాల్సిందేదో చెయ్యాలనుకున్నాడు, అతను చేయాల్సిందేదో చేసినట్లే ఉందండి ఈ యొక్క వాక్య భాగంలో. ముద్దు ఎప్పుడు పెడతాం చెప్పండారా? ఇది ప్రేమతో పెట్టిన ముద్ద, కపటంతో పెట్టిన ముద్ద? కపటంతో పెట్టినటువంటి ముద్దు. పైకేమో ముద్దు, లోపటేమో గుద్దు అన్నట్టుంది. పైనేమో ఏదో ప్రేమతో ముద్దు పెట్టుకున్నట్లుగా ఉంది, దగ్గరకు వచ్చినట్లుగా ఉంది. మనం కూడా అప్పుడప్పుడు పిల్లలను దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంటాం. ఎప్పుడు? వారు చంకనెక్కినప్పుడు, వారు ముద్దు వచ్చినప్పుడు, లేదా ఊరు వెళ్తున్నప్పుడు, టాటా బై బై చెప్తున్నప్పుడు వారిని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని, అమ్మ ఇంటి దగ్గర ఉండండి, నేను మీకు ఇన్ని పప్పలో తెస్తా అని చెప్తాం లేదా? అటువంటి ప్రేమతో కూడినటువంటి ముద్దు కాదండి. కపటముతో పైకొకటి లోపట ఒకటి ఉంచుకొని కపటంతో పెట్టినటువంటి ముద్దు.
తల్లిదండ్రులు కనుక పిల్లలకి వెళ్ళిపోయేటప్పుడు ముద్దు పెట్టి ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్తారే, అలాగ ఉంది. ఇక్కడేమో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు ప్రభుల వారిని కూడా బంధించబడ్డారండి. ఈ బంధకాలలో ఉండడానికి లేదా బంధించబడటానికి ఈ పరిస్థితులు మనం ఆలోచన చేస్తుంటే కపటంతో కుయుక్తితో చేసినటువంటి పన్నాగంగానే కనిపిస్తుందండి. ఈ లెంటు కాలంలో ఈ 37వ రోజులో 37వ ఉపవాసం ఏంటంటే, ఈ పరిశుద్ధ వారములో మనలో కపటము, మనలో కుయుక్తి ఎంత మాత్రమూ ఉండకూడదు. భోజనం మానవేయటం మాత్రమే ఉపవాసం కాదు, కానీ మనలో ఉన్నటువంటి కుళ్ళు, కపటం, కుయుక్తి, ఎదుటివాడిని పట్టాలి, కొట్టాలి, తిట్టాలనే ఆలోచన ఉంటుందే, దాన్ని మానవేయడమే మనం చేయవలసినటువంటి ఆధ్యాత్మికమైన ఉపవాసం.